కార్యక్రమానికి స్వాగతం. 25 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్, అదేవిధంగా విద్యలో కావచ్చు, ఉద్యోగం విషయంలో, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు, పుట్టిన తేదీ ప్రకారం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, సంఖ్యాబలం చూసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది, అదేవిధంగా మీ సందేహాలకు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మీ సమస్యలకి సొల్యూషన్స్ తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకునేవారు కూడా సార్కి సంబంధించినటువంటి నెంబర్స్ ఉన్నాయి, మీరు అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చు, లేదంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీ డౌట్ని సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు. నమస్తే రెహమాన్ గారు. నమస్తే. మనం లాస్ట్ ఎపిసోడ్స్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అసలు దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల ఎంతమంది జీవితాలు మార్పు జరిగాయి అనేది. సాధారణంగా మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి మాట్లాడితే కనుక వాళ్ళ పిల్లల పేర్లు పెట్టడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? ఏమవుతుందండి అమ్మ, పేరు పెట్టేటప్పుడు జనరల్గా టీవీలో ప్రోగ్రామ్ చూసేసి ఏదో ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టమని అడుగుతారు. వాళ్ళు మంచి పేరే పెడతారు, నేను కాదంటున్నా. కానీ వాళ్ళకి ఆస్ట్రాలజీ తెలియకపోవడంలో ఏదో ఒక పేరు పెడతారు. పేరు పెడితే ఆ పేరు తీసుకొని అబ్బా మంచి పేరు పెట్టారులే, ఆయన టీవీలో కనిపించాడు కదా అని వీళ్ళు తెచ్చేసుకొని పేరు వాడేస్తుంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు పిల్లలకి వాళ్ళకి డౌట్ వచ్చి ఏంటా అని చెప్పి మళ్ళీ ఏదన్నా ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆస్ట్రాలజిస్ట్ ఏం చేస్తాడు, ఇదేంది ఈ అబ్బాయికి ఆర్ మీద పేరు పెట్టారు, ఏంది ఈ అబ్బాయికి ఎస్ మీద పేరు పెట్టాలి కదా అని అప్పుడు చెబుతాడు. ఒకసారి నేను ఖమ్మం అతిథి హోటల్కి వెళ్ళా. అతిథి హోటల్లో ఫస్ట్ ఫ్లోర్లో నేనున్నాను, సెకండ్ ఫ్లోర్లో ఇంకో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే ఆయన ఉన్నాడు. ఒక అతను ఆయన దగ్గరికి వెళ్ళాడు పేరు పెట్టించుకోవడానికి. వెళ్తే ఆయన ఏదో 4 పేర్లు ఇచ్చి ఈ పేర్లో ఏదో పేరు పెట్టుకోమన్నారంట. కానీ అతను అంతకుముందే వాళ్ళ పంతులు గారిని అడిగి ఏ అక్షరం మీద పేరు పెట్టాలి ఏంటి అనేటువంటిది ముందే తీసుకొని ఆ అక్షరం మీద పెట్టించుకుందాం కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో ఆయన చెప్పిన 4 పేర్లలో కూడా పంతులు గారు ఇచ్చినటువంటి అక్షరం లేదు. ఇదే ఆయనకి డౌట్ వచ్చింది, ఇదేంది వద్దులయ్యా నా ఫీజు నాకు ఇచ్చేసి అంటే ఎమ్మటే రిటర్న్ చేస్తారు. ఎప్పుడైనా చీటర్స్ ఎందుకో తెలుసా, గొడవని ఇన్వైట్ చేయరు. మళ్ళీ ఎవరు అన్నాడు అనుకో, ఇక్కడ ఈయన అడుగుతాడు మా పంతులు గారు ఏ మీద పేరు పెట్టమన్నా నువ్వు ఈ పేర్లు ఎలా పెట్టావు అంటే అప్పుడు వాళ్ళ యొక్క ఇది బయటపడుతుందని అమ్మటే రిటర్న్ చేస్తే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు. ఈయనే మాత్రం గొప్పవాడు, ఈయన కూడా తేలుద్దాము అని వస్తారు కదా, జనరల్ హ్యూమన్ సైకాలజీ వచ్చారు. రాగానే నేను వాళ్ళ పంతులు గారు ఏదైతే అక్షరం చెప్పారో అదే అక్షరం నేను చెప్పాను. అమ్మయ్య ఇది ఇప్పుడేనండి పైకి వెళ్ళాను, ఏదో చెప్పాడు. వాళ్ళకి ఏంటంటే న్యూమరాలజిస్టులే వాళ్ళు, నేను కాదంటలా, వాళ్ళకి ఏ అక్షరంతో పేరు పెట్టాలో తెలియదు. ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అనుకో, సరే వీళ్ళు ఆస్ట్రాలజిస్ట్ ద్వారా పేర్లు పెట్టించారనుకో, ఓ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆస్ట్రాలజీ ప్రకారం అదే పేరు పెట్టండి మాకు అబ్బాయి పుట్టాడంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆస్ట్రాలజీ ప్రకారం ఒక పేరు పెడతారు. రణ్వీర్ అని పెట్టాడు ఒక ఆయన ఆస్ట్రాలజిస్ట్. పాపం మంచి పేరే చక్కగా పెట్టాడు, విష్ణు సహస్రనామాల్లోంచి తీసుకొని అలా పెట్టాడు. అంటే ఆ పురము యొక్క హితము కోరు వారు పురోహితులమ్మ, వారికి ఒకసారి నమస్కారం పెట్టి నేను చెప్పేది ఏంటంటే వారి ఉద్దేశం ఏంటంటే నక్షత్రం ప్రకారం రాశి లగ్నం అన్నీ చూసుకొని ఏదన్నా మనకి రామాయణ మహాభారతాల నుంచో లేదా విష్ణు సహస్రనామాల నుంచో ఒక పేరు తీసి పెడతారు, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ అది కాబట్టి. మరి పెట్టారు. పెడితే ఆ అబ్బాయి 4.5 సంవత్సరం అయింది, నిన్నే వచ్చారు. 4.5 సంవత్సరం ఇంతవరకు మాటలు రావట్లేదు, మైండ్ పెరగటం లేదు. ఇప్పటికే 2 ఆపరేషన్లు అయిపోయినాయి 4.5 సంవత్సరానికే. వచ్చి ఇలా అండి మా పంతులు గారు పేరు పెట్టారు అని చెప్పి వచ్చారు. వస్తే నేను ముందు నుంచి టీవీలో చెప్తుంటా, ఎవరి పేర్లు కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36 రాకూడదని. మీరు కూడా ఓఆర్ఆర్ మీద ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, సపోజ్ మీరు ఇప్పుడు టీవీలో చెప్పాలనుకో, ఆ పేరు మీ ఫోన్లో న్యూమరాలజీ లైట్ అని కొట్టి ఆ పేరు కొడితే 18వ నెంబర్ వస్తుంది. ఓకే, అంటే 18వ నెంబర్ ఎవరికో ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయితే అట్లా ఈయన అట్లా డిసైడ్ చేస్తాడు, ఈయన ఒకళ్ళకి యాక్సిడెంట్ అయితే డిసైడ్ అవుతాడని ఎమ్మటి సౌందర్య గారి పేరు కొట్టాలి, 18వ నెంబర్ వస్తుంది. అంటే సౌందర్య గారికి ఏదో జరిగిందని చెప్పి ప్రపంచం అంతా జరిగిద్దని శ్రీదేవి గారి పేరు కొట్టాలి, 18వ నెంబర్ వస్తుంది. మళ్ళీ గాయత్రి గారి పేరు కొట్టాలి, 18వ నెంబర్. ఇలా డిస్టర్బ్ అయిన పేర్లన్నీ ఉంటాయి, ఇవన్నీ కొడుతూ కూర్చోవాలి మీరే. నిజం నిగ్గు తేల్చడం కదా మీ పని.
అన్నీ కొట్టాలి, అన్నిటికీ 18వ నెంబరే వస్తుంది. నిన్న అబ్బాయికి పేరు కొట్టగానే 18వ నెంబర్ వచ్చింది. ఓకే, నాయన ఈ అబ్బాయికి 18వ నెంబర్ ఉన్నది, ఇది ఒక వరస్ట్ నెంబర్ అయ్యా అంటే అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, ఇలా మా పంతులు గారండి పెద్ద ఆయన బాగా పెడతాడు అని వెళ్ళాం, ఇలా పేరు పెట్టాడు. ఇప్పటికే 2 ఆపరేషన్. ఆ పంతులు గారిని తప్పు పడతా నేనేడ పంతులు గారికి నక్షత్రం రాశి ప్రకారం ఏం పేరు పెట్టాలో విష్ణు సహస్రనామం నుంచి ఒక పేరు పెట్టాడు. దానికి ఏ నెంబర్ వస్తుందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చూసి కెమెరా తీయడం వీడియో తీయడం మీకు కూడా వచ్చింది, కానీ వీడియో తీసి ఆయన అంత ప్రొఫెషనల్గా మీరు తీయలేకపోవచ్చు. ఆ కెమెరా మ్యాన్ కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ చూసి ఆయన యాంకరింగ్ చేయొచ్చు, కానీ మీ అంత చక్కగా చేయలేకపోవచ్చు. అలా ఎవరు చేసే పని వాళ్ళు చేయాలంటున్నాను నేను ఇక్కడ అనేది. ఇప్పుడు మమ్మల్ని కలిస్తే ఉపయోగం ఏంటంటే ఇటు ఆస్ట్రాలజీ చూసి వాళ్ళది ఏ నక్షత్రం ఏ రాశి ఏది అనేది తీసుకుంటాను, ప్లస్ మంచి నంబర్లో అదే రణ్వీర్కే మంచి నంబర్లో 18వ నెంబర్ నెగిటివ్ నెంబర్స్ లేకుండా పేరు పెడతా. సో ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి మాత్రమే పేరు పెట్టించుకోవాలి. ఆల్రెడీ పేర్లు పెట్టి చేసుకొని అయిపోయిన వాళ్ళు కూడా అసలు ఈయన ఎందుకు మాటల ముందు 18వ నెంబరు 13వ నెంబర్ అని ఇలా చెప్తున్నాడు అని, అసలు మా పేరుల్లో ఏదన్నా ఎవరికి ఎక్కడన్నా ఈ 13వ నెంబర్ 18వ నెంబర్ ఉందేమో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే ఏ రోజైనా ఇబ్బంది పెట్టింది, ఇవ్వాలని కాదు. అంటే రోజు అయ్యేదాన్ని యాక్సిడెంట్ అంటారు, రోజు అవటాన్ని రెగ్యులర్ అంటారమ్మా. ఏదో ఒక రోజు అయ్యేదాన్ని యాక్సిడెంట్ అంటారు. అది ఎప్పుడైనా యాక్సిడెంట్ చేసేది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి కలిసి దానికి తగ్గ రెమెడీస్ చేయించుకోవాలి. అలా లేకుండా ఏదో పేర్లే ఏదో పెళ్లి చేశారు ఏదో చేశారు అంటే అది డిస్టర్బ్ చేసేది. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే రోజు చేయదమ్మా. మా అబ్బాయి బాగా చదువుకున్నాడు, మా అబ్బాయికి బాగానే ఉందండి అంటే ఎగ్జామ్స్ టైంలో జ్వరం వస్తే చాలు, ఆ ఎగ్జామ్ ఎంత బాగా చదివినా ఉపయోగం లేదు కదా. నిన్న ఒక చెరువులో పడి 3 పిల్లలు చనిపోయారు. ఆ 3 పిల్లలు ఫస్ట్ వీడియో కూడా ఉంది, ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉన్నారు. అప్పుడు నవ్వుతూనే ఉన్నారుగా, ఇలా మునిగిపోతారని ముందేం తెలియదుగా. అలా అబ్బా మా పిల్లలు అంత మంచిగా ఉన్నారు బాగా ఆడుకుంటున్నారు అనే ఉంది కదా. ఆ 5 నిమిషాల తర్వాత వాళ్ళకి ఇబ్బంది అయింది. ఏంటా అని చెప్పి ఒక్కసారి వాళ్ళ 3 పేర్లు చూస్తే నేను ఫస్ట్ నుంచి నా వాదన ఏంటంటే పేర్లో తాగుడింత వద్దు అని. చిన్నపిల్లలకి ఎక్కడైనా పేర్లు పెట్టేప్పుడు తాగుడింత వద్దని, మాయావతి జయలలిత మమతా బెనర్జీ ఇలా తాగుడింత వద్దనేది నా వాదన. ఆ పేర్లో ఎక్కడ కూడా తారావద్దు, పేరు ముందు కానీ వెనక కానీ చివరి కానీ తరుణు తారక రత్న ఇలా రాకూడదని నా వాదన. సరే విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు, దానికి నేనేం అంటం లేదు. ఒక్కసారి ఆ 3 పిల్లల పేర్లు మీరు చదివినవి తీసుకొని చూస్తే ఒక అమ్మాయి పేరు త్రిష, ఒక అమ్మాయి పేరు రత్న, ఒక అమ్మాయి పేరు పవిత్ర. అదేంటి 3 పేర్లలో తాగుడిందో ఉంటామేంటి అంటే ఆ తాగుడిందో వస్తే ఏదో ఒక రోజు ఇబ్బంది పెట్టిద్ది. ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అంటే కుదరదు. ఇబ్బంది సావిత్రమ్మ వారికి మొదట్లో ఇబ్బంది లేదమ్మా, మహానటి చాలా గొప్ప ఆమె, అబ్బో ఆమెని అట్లా చివరిలో ఇబ్బంది పడింది అమ్మ. ముంతాజ్ అంటే ఒక మహారాజు పెళ్ళాం, బో మామూలు ఇది కాదు. మరి చివరిలో ఆమె ఎంత అయ్యి డిస్టర్బ్ అయ్యి సమాధి కట్టారు. తస్లీమా అని ఒక గొప్ప కార్యకర్త, అంత గొప్ప కాబట్టి ఆమెను దేశం నుంచి బహిష్కరించారు. తస్లీమాలో ఇలా మీరు చూసుకుంటే వెళ్ళాలి. ఆ తాగుడిందో అలా డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించే కన్నా ఇన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి ఒక పెద్దతన్ని కలిసి ఒక సీనియర్ సిటిజన్ని కలిసి ఇలా మా అబ్బాయికి పేరు పెడితే పెట్టకుండా అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకొని పేరు పెడతాడు. నేను అనేది ఏంటంటే మనకు ఉండేది ఒకళ్ళో 2 పిల్లలమ్మ, వందల మంది పిల్లలు ఉంటారు. రోజు పేర్లు పెడతాం కాదు మీ ఇంట్లో పని. మీ పని ఎవరో ఒకళ్ళో 2 పిల్లలు అంటే ఒకళ్ళో 2కే పేరు పెట్టడంలో మీరు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం సంపాదించరు, మీకు తెలియదు పేరు ఇట్ట పెట్టాలని. మా పని ఏంది రోజు పేర్లు పెడతామే మా పని. మీ పని ఏంది రోజు యాంకరింగ్ చేయటం, వాళ్ళ పని ఏంది రోజు సాఫ్ట్వేర్ జాబ్ చేయటం, ఆ సాఫ్ట్వేర్లో సింటాక్స్ ఎక్కడ ఉందా ఏంటి చూడటం వాళ్ళ పని. మా పని ఏంది రోజు పేర్లు పెడతామే కానీ ఎక్కడ సింటాక్స్ ఉందో చెక్ చేసి సింటాక్స్ లేకుండా పేరు పెడతాం మా పని. కాబట్టి ఒకళ్ళో 2 పిల్లలకే మీరు భవిష్యత్తులో అంటే ఇప్పటి వరకు ఏది లేకపోయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పోతే పోయింది కొంచెం ఫీజు మంచిగా ఉంటుంది. అలా ఒకవేళ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు సమస్యలు క్లారిఫై కావాలన్నా, దానికి ఒక సొల్యూషన్ కావాలన్నా, భవిష్యత్
మంచిగా నడవాలనుకుంటే కనుక కింద లైవ్లో మీరు మాడడానికి ఒక నెంబర్స్ కూడా అవుతుంది 7288889933. ఈ నెంబర్ కాల్ చేస్తే మీరు లైవ్లోనే రెహమాన్ గారితో మాట్లాడచ్చు, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు, భవిష్యత్తుకి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనేది క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. రెహమాన్ గారు, పిల్లల గురించి మాట్లాడుకున్నాము, వాళ్ళ భవిష్యత్తుని మనం చిన్నప్పుడే పేరు పెట్టడం ద్వారా ఎట్లా మార్చుకోవచ్చు అనేది. చాలామంది అద్దింట్లో ఉంటుంటారు, అద్దింట్లో ఉన్నాం కదా మనకి ఏముంది ఏదో విధంగా వెళ్ళిపోతుంది అనుకుంటారు. అద్దింట్లో ఉన్న వారికి సంఖ్యాబలానికి ఏదైనా సంబంధం ఉంటుందంటే? ఏ అద్దింట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా అద్దె సైకిల్ తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే మనకే దెబ్బ తగిలిద్దమ్మా. సైకిల్ ఓనర్కి దెబ్బ తగలదు. ఎవరికైనా పేరు అనేది ఏ ఇంట్లో ఉన్నా నిన్ను నిరంతరం పిలిచేది నీ పేరుతో పిలుస్తారు కాబట్టి ఆ పేరు జాగ్రత్తగా ఉండాలి. ఆ పేరులో నెగిటివ్ లేకుండా ఉండాలి, పాజిటివ్ లేకపోయినా పర్లా. మనం అంటే పరిగెత్తకపోయినా పర్లేదమ్మా, జ్వరం ఉండకూడదు. అది మేము చేసే పని. ఇప్పుడు మా దగ్గర రాగానే మేము ఏదో పేరు సెట్ చేసేగానే మీకేమి బంగారపు నాణ్యాలు ఏం పడవమ్మా. నేను అనేది ఏంటంటే నెగిటివ్ లేకుండా ప్రశాంతమైన జీవితం గడుపుతానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ యోగం అని ఉంటుంది జాతక చక్రంలో, లక్ష్మీనారాయణ యోగం అని, గజకేసరి యోగం అని, బుధాదిక్య యోగం అని యోగాలు ఉంటాయి. ఆ యోగం లేకుండా నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా నీకేం కలిసి రాదు. కాకపోతే ఏంటంటే ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటూ ఏదో పిల్లలు భార్య ఇలా జీవితాన్ని కొంచెం ఆనందంగా గడపడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రమేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో రమేష్ గారు. హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది కాదు సార్, నా కొడుకుది కావాలి. చెప్పు, నీ కొడుకుదే చెప్పు. మా అబ్బాయిది చెప్పు. చెప్పాలా సార్? 18/12/2014 సార్. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు దాకా నిజంగా మనస్ఫూర్తిగా చెప్పు. ఇప్పుడు దాకా నేను ఏ విషయం మాట్లాడాను? 18వ నెంబర్ గురించే మాట్లాడాగా. దాన్నే వాక్శుద్ధి అంటారు. నువ్వు అన్ని కార్యక్రమాలు రెఫర్ చేసుకో. నేను ఏదైతే మాట్లాడాను వాళ్ళే ఫోన్ చేస్తారు. అంటే భగవంతుడు నన్ను ఊరికినే పంపలేదు అని నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం చెప్తాను. భగవంతుడు ఒక మంచి పని కోసం నన్ను పంపాడమ్మా. మీరు కూడా ఆ వీడియోలు చూస్తే అసలు ఈయన చెప్పంగానే వాళ్ళే ఫోన్ ఎందుకు చేస్తారు అంటే ఈయనకి అంటే సిక్స్త్ సెన్స్ అలా పనిచేస్తుంది. అంటే భగవంతుడు ఒక పని కోసం ఈయన పంపాడు. సరే, ఈయన్ని ఉపయోగించుకుంటానికి ట్రై చేద్దాం. సరే వెళ్దాం. జరిగిందా పని? ఓకే. జరగలేదు, నేను అనేది జరిగిద్దనే అంటలే అమ్మ, జరగలేదు. ఏం పోయింది? ఫీజేగా పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ 40 ఏళ్ళు వచ్చి పెళ్లి కాలేదు, అయ్యింది అనుకో, ఒకవేళ దేవుడి దయ వల్ల లైఫ్ సెటిల్ అయిపోవాలా. 10 ఏళ్ళు అయ్యి పెళ్ళై 10 ఏళ్ళు అయ్యి పిల్లలు లేరు, వెళ్ళాం, పుట్టలేదు అనుకో. ఇప్పుడు పుట్ల అప్పుడు పుట్ల, మనకు పోయిందేం లేదు. లక్కీగా పుట్టారనుకో, లైఫ్ సెటిల్ అయిపోవాలా. ఒక అద్భుతమైన విషయం చెప్తానమ్మా నీకు ఇప్పుడు. సరే, ఈ బాబు మీ అబ్బాయి పేరేంటి? కట్ అయింది. రమేష్ గారు. రమేష్ గారు, ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఒకటే చెప్పారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. సరే అమ్మా, నేను అనేది ఏంటంటే అమ్మా, నిన్న ఒక అతను వచ్చారు ఒక 1 year క్రితం. ఏమండి, మా అమ్మాయికి పిల్లలు లేరు, 10 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి అని నా దగ్గరికి వచ్చారు. అదేంటండి, ఈ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు అని చెప్పానంట. జాతక చక్రం చూసి 2 పిల్లలు ఉన్నారు. ఏమోనండి, పిల్లలు లేరు, వాళ్ళు ఏమో ఇంకా వద్దని డిసైడ్ అయిపోయారు, నేను తండ్రి కదా తట్టుకోలేక వచ్చానంటే జాతక చక్రం చూసి 2 పిల్లలు ఉన్నారండి, లేటుగా ఉన్నారండి అని చెప్పా. మీ అమ్మాయిని ఒకసారి తీసుకురండి అని చెప్పాను. తీసుకొచ్చారు. అన్ని రకాల రెమెడీస్ చేసినాక 2 పిల్లలు పుట్టారు, అమ్మాయి అబ్బాయి. నిన్న నా దగ్గరికి వచ్చారు, పేర్లు పెట్టి. ఒక అబ్బాయి పేరు మేఘనాథ్, ఒక అమ్మాయి పేరు మాధుర్య పెట్టా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ నేను చెప్తానమ్మా. చెప్తే ఈ అల్లరోళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఫోన్, ఏ మంచి ఫ్యామిలీ కూడా మాట ముందు ఫోన్ చేసి మీకు పిల్లలు లేకపోతే 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేరంట కదా, రెహమాన్ గారి దగ్గరికి వెళ్తే పిల్లలు పుట్టారంట కదా అని అలా అనిపించుకోవాలని ఏ మంచి ఫ్యామిలీ కూడా అనుకోదు. అది కాక ఇంకా అల్లరోళ్ళు ఒక స్టెప్ ముందుకేసి అబ్బా జ్యోతిష్యం చేసి పిల్లలు పుట్టారా ఇట్లాంటి అన్ని మాటలు మాట్లాడతారు. నిజంగా పిల్లలు లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నా దగ్గర రండి, నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి చక్కగా.
ఓకే. వెళ్ళి ఏమండి రైమాన్ గారు ఇలా చెప్తున్నారు, మీకు 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేకపోతే ఇలా పేర్లు పెట్టారంట ఏంటండి అంటే, తెలిసిపోయిందిగా ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు అందరూ చెప్తారుగా. అలా చెప్పి చేసుకొని ఓహో ఇలాంటి అవకాశం కూడా ఉన్నదన్నమాట అని వాళ్ళు ప్రజలు తెలుసుకొని నన్ను నిజంగా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు నన్ను కలవండి, నేను అందరి నంబర్లు ఇస్తాను, అందరిని కలవండి. డాక్టర్స్ నంబర్స్ కూడా ఇస్తాను. డాక్టర్స్ కూడా పిల్లలు లేకపోతే రైమాన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు పుట్టినాయి ఇలా నిజమైన ఎంక్వైరీ చేసుకొని మీరు కూడా పిల్లల్ని పొందండి. ఆయన వచ్చి చెప్తాడు ఆ రోజున అన్ని రకాల రెమెడీస్ చెప్పి, గురుచరిత్ర 39వ అధ్యాయం చదువుకోమన్నారండి. మా అమ్మ ఎంత చక్కగా చదివింది అంటే, గురుచరిత్ర 39వ అధ్యాయం చదివితే పిల్లలు పుడతారమ్మా. రమేష్ గారు వెయిట్ చేస్తున్నారు. రమేష్ గారు పేరు చెప్పండి, మీ అబ్బాయి పేరు. హలో రమేష్ గారు. హలో రమేష్ గారు, మేడం పేరు ఏంటండి మీ అబ్బాయి పేరు? మీ అబ్బాయి పేరు చెప్పండి. హరిచరణ్. హరిచరణ్. HARICHARAN హరిచరణ్ అంతేనా? హరిచరణ్ సార్. అదే హరిచరణ్ HARICHARAN హరిచరణ్. హరిచరణ్లో 26వ నంబర్ ఉంది. ఏమండి రమేష్ గారు మీరేం చేస్తుంటారండి? ఇప్పుడు 4th క్లాస్ అవుతాను. మీరేం చేస్తుంటారు చెప్పండి సార్. మీరేం చేస్తుంటారు? నేను పని చేస్తా సార్, పెట్రోల్ బంక్ లో చేస్తా. పెట్రోల్ బంక్ లో చేస్తా. ఫోన్ అయితే ఉందిగా, పెద్ద ఫోనేగా నీకు కూడా. పెట్రోల్ బంక్ అయినా ఏ పని చేసినా పెద్ద ఫోనేగా అందరి దగ్గర. ఆ ఫోన్లో న్యూమరాలజీ లైట్ డౌన్లోడ్ చేసుకుని హరిచరణ్ అని కొడితేనమ్మా 26వ నంబర్ వస్తుంది. 26వ నంబరు ప్రొడక్షన్ కూడా వస్తుంది. మంచి ఆపర్చునిటీ, గుడ్ ఆపర్చునిటీస్ మిస్ అవుతారు ఎర్లీ పీరియడ్లో అని రాసి ఉండిద్ది అక్కడ. అంటే ఉద్యోగం లేట్ అవటం, వివాహం లేట్ అవటం, సంతానం లేట్ అవటం, అంటే మంచి గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఎర్లీ పీరియడ్లో మిస్ అవుతుందని మీ ఫోన్లోనే ఉంటుంది. నా ఫోన్లో కాదమ్మా, నేనైతే మాయ చేస్తా, మీ ఫోన్లోనే ఉంటుంది. అప్పుడు మీరేం చేయాలంటే, అరే మా అబ్బాయి భవిష్యత్తు ఏంది అంతా మిస్ అవ్వటం ఏంటి అని చెప్పి మీరు తెలుసుకొని అప్పుడు నన్ను కలిస్తే ఒకసారి ఆ పేరులో రెమెడీ చేస్తా. అక్కడి నుంచి మీ పిల్లవాడు బాగా చదువుకుంటాడు, మంచి జాబ్లో వస్తాడు, మంచిగా సెటిల్ అవుతాడు. అంతేగాని ఈయన ఇప్పుడు పని చేసుకుంటాడు కదా పెట్రోల్ బంకులో, ఈయన నా దగ్గరికి వచ్చి రెమెడీ చేయించుకోగానే రేపు పొద్దునకు 100 పెట్రోల్ బంకులు కొనడు. 100 పెట్రోల్ బంకులు కొనడం మాటలా, రేపు పొద్దున కల్లా 100 రూపాయలు పెట్రోల్ బంకులో పని చేసుకునేవాడు రైమాన్ దగ్గరికి వచ్చి ఏనో బీనో పెట్టంగానే 100 పెట్రోల్ బంకులు కొనేస్తాడా? ఉట్టి మాటలు వద్దమ్మా, నిజం మాట్లాడుకుందాం. ఈయనకి ఏమైందంటే, సపోజ్ ఈయన నా దగ్గరికి వచ్చి కరెక్షన్ చేయించుకున్నాడు అనుకో, ఇప్పుడు పెట్రోల్ కొడుతున్నాయన దానిలో ఏదో మేనేజర్ అనో దానిలో ఇంకోటనో అట్లా ప్రమోషను కాస్త, ఇప్పుడు సపోజ్ 1000 రూపాయలు 10,000 జీతం వస్తుందని 11,000 రావడం బోనస్ లాగా, అలా లైఫ్ సెటిల్ అవడానికి ఉపయోగపడిద్దే తప్ప ఈ శాస్త్రాలన్నీ. రైమాన్ గారి ఒక్కొక్కటి చెబుతుంటారు న్యూమరాలజీ ప్రోగ్రాంలో, నా దగ్గరికి 100 రూపాయలు లేకుండా అప్పు చేసి నా దగ్గరికి వచ్చాడు, నేను పేరులో పెట్టాను, వాడు 100 పెట్రోల్ బంకులు కొన్నాడు, కావాలంటే ఆడ ఫోన్ నెంబర్ ఇస్తాను రాసుకోండి అంటాడు. ఇస్తాడు కూడా. ఆ ఫోన్ నెంబర్ అక్కడ పేయింగ్ ఆర్టిస్టులు ఉంటారు, అక్కడ వీళ్ళే పెడతారనమాట. వీళ్ళు మనం ఫోన్ చేయగానే అవును నేను 100 పెట్రోల్ బంక్, నువ్వేందో అడగవు అసలు ఏంటండి అని అడగకముందే ఫోన్ ఎత్తి నేను 100 పెట్రోల్ బంకులు కొన్నా, నేను ఇతనికి మామ, ఇతను నాకు అల్లుడు, అదే డైలాగ్ చెబుతుంటారు. అలా కాదమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, గుడ్ ఆపర్చునిటీస్ మిస్ అవుతాయి కాబట్టి కొంచెం మంచి పేరు సెట్ చేస్తే కొంచెం చదువులో కాస్త ముందుకెళ్ళటం, లైఫ్లో కాస్త సెటిల్ అవ్వటం, ప్రాబ్లమ్స్ చిన్నగా సాల్వ్ అవుతాయి. అది కూడా కాక ఒకేసారి ఏమమ్మ చిన్నగా సాల్వ్ అవుతాయి అన్నమాట. అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అది కాక రమేష్ అనే పేర్లు అంత క్లిక్కింగ్ నేమ్స్ కాదు. అంటే ఎక్కడో ఒకళ్ళు హిట్ అయింది కాదు మనకి లెక్క, ఎక్కువగా క్లిక్కింగ్ నేమ్స్ కాదు. ఆ పేరులో కూడా 28వ నెంబర్ ఉంది. 28వ నెంబర్ ఉండటం వల్ల పిల్లలకు కూడా ఇబ్బంది ఉంటుంది. అందువల్ల ఒకసారి కరెక్ట్ చేసుకుంటే లైఫ్ బాగుంటానికి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే, మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే, లేదంటే మీ లైఫ్లో కానీ మీ పిల్లల లైఫ్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయి, దాన్ని సెటరేట్ చేసుకోవాలి, పిల్లల పేర్ల విషయంలో కావచ్చు, మీ లైఫ్లో ఉద్యోగాల విషయం కావచ్చు, ఏదైనా ఉంటే కనుక కాలర్స్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎస్, మనతో పాటు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో బాపన్న గారు, మొగల్తూరు నుంచి బాపన్న గారు లైన్లో. బాపన్న గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్.
అదే మా పేరులోనే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా మేడం. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు మేడం. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పయ్యా. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాపన్న గారు. డేట్ ఆఫ్ బర్త్ 27/3/1985. 27/3/1985. 27 మార్చి 1985. 1985. నీ పేరేంటి బాబు? నీ పేరు బాపన్న? ఏం పేరు? హలో మేడం. బాపన్నే కదండి మీ పేరు? బాపన్న రావు అండి. వెంకట బాపన్న రావు. ఏమని పిలుస్తారు? బాపన్న అని పిలుస్తారా? బాపన్న రావు. అవును, పిలిచేది బాపన్న కదా. బాపన్న పిలుస్తారు. అమ్మ చూడమ్మా, ఈ అబ్బాయి 27వ తారీఖు పుట్టాడు. మీ ఫోన్లో 27వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి అడిగితే ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. People having names in this number will get fame, status, wealth and athletic jobs through ceaseless efforts and hard work అని రాశాడమ్మా. అందరి ఫోన్ ప్రపంచవ్యాప్తంగా. అంటే 27 ఒక సూపర్ డూపర్ డేట్ ఆఫ్ బర్త్. మరి ఈ అబ్బాయి జాబ్ కోసం ఎదుగు చూడటం ఏంటి? ఈ అబ్బాయికి 20 ఒక నెగిటివ్ నంబర్ వచ్చింది. దాని గురించి ఏం రాశాడంటే, ఆ అబ్బాయి పేరు గురించి ఏం రాశాడంటే అది కూడా మీ ఫోన్లోనే వచ్చిద్దమ్మా, నా ఫోన్లో కాదు. అది కూడా మీ ఫోన్లో ఏమంటాడంటే దెర్ విల్ బి నో స్టడీ ప్రోగ్రెస్ అంటాడు. ఇందాకేమన్నాడు? ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్ అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ అంత మంచి డేట్ ఆఫ్ బర్త్ అయినా పేరు సరిగ్గా పెట్టుకోకపోవడం వలన నో స్టడీ ప్రోగ్రెస్. పీపుల్ ఆఫ్ దిస్ నెంబర్ విల్ మేక్ వేరియస్ అటెంప్ట్స్ బట్ దే ఓన్లీ ఫెయిల్. ఎన్ని అటెంప్ట్స్ చేసినా ఫెయిల్ అవుతాడు. అందుకనే 85 నుంచి ఉద్యోగం కోసం ఎదుగుతున్నాడంటే ఫెయిల్ అవుతున్నాడనే కదా. అది కూడా మీ ఫోన్లోనే ఉంటుంది. అంటే నేను అనేది డేట్ ఆఫ్ బర్త్ చక్కగా ఉన్నప్పుడు, పేరు కరవనప్పుడు ఒక్కసారి నన్ను కలిస్తే ఆ పేరులో చిన్న కరెక్షన్ చేస్తాం. ఒక ఏనో పెట్టడమో, ఒక ఏ తీయటమో, ఏదో సమ్ కరెక్షన్ చేసి వెంటనే జాబ్ వస్తుంది అనేది కూడా అబ్బాయి చేత చదివిస్తా అబ్బాయి ఫోన్లో. అప్పుడు ఏమనిపించింది నీకు? రేపు మే 15 కల్లా జాబ్ వచ్చింది అని చెప్పి ఉందనుకో ఆయన ఫోన్లో. అప్పుడు అబ్బాయికి ఏందో కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. రేపు పొద్దున ఇలా ఇంటర్వ్యూ కూడా కాన్ఫిడెంట్గా చేస్తాడు. పని చేస్తే జీతం ఇస్తారు. దానికి ఏ ఆస్ట్రాలజీ కావాలి, ఏ న్యూమరాలజీ కావాలి, ఇతను కాన్ఫిడెన్స్ నింపుతుంది ఈ సబ్జెక్ట్. ఓకే, అలా నింపినప్పుడు వాడు కాన్ఫిడెంట్గా పనిచేస్తాడు. అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. ఓకే బాపన్న గారు, మీకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ బాగుంది కానీ నేమ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి ఒకసారి రెహమాన్ గారిని అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ సంబంధించిన నెంబర్స్ కూడా మన స్క్రీన్లో కనిపిస్తున్నాయి కాబట్టి వెళ్ళండి, మీట్ అవ్వండి, కెరియర్ని మంచిగా మార్చుకోండి. సార్, ఎక్కువగా కుటుంబంలో కూడా గొడవలు వస్తుంటాయి. అది తల్లికి బిడ్డకి కావచ్చు, భార్యాభర్తలకు కావచ్చు, పిల్లలకి కావచ్చు. ఆ గొడవలకు కూడా న్యూమరాలజీలో ఏదైనా రెమెడీస్ ఉన్నాయనుకో? ఇది న్యూమరాలజీతో సంబంధం కాదు కానీ ఒక మంచి సలహా ఇస్తామా. గొడవలు అవ్వకపోతే భార్యాభర్తలు అనిపించుకోరాళ్ళు. ఇంటి ముందు వాళ్ళు ఇంటి అనుకోళ్ళు అవుతారు. ఇంటి ముందు ఆయనతో గొడవ అయింది అనుకో ఏదైనా ఒక రోజు, ఇక రేపు నుంచి మాట్లాడుకోంగా. సో ఇక మళ్ళీ గొడవలు లేవు. రోజు గొడవ అయినా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటాం కాబట్టి భార్యాభర్తలం. సో అందరి ఇళ్లలో గొడవలు ఉంటాయమ్మా. కాకపోతే దాని యొక్క స్థాయి పెద్ద స్థాయా చిన్న స్థాయా అనేది చూసుకోవాలి. మ్యారేజ్ డేట్ బాగోకపోయినా గొడవలు అవుతాయమ్మా. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదనుకో గొడవలు అవుతాయి. మీరు ఇప్పుడు నన్ను వెంటనే క్వశ్చన్ అడగాలి, అదేం సార్ పంతులు గారు పొంతను చూసి మ్యారేజ్ చేస్తారు, మరి పొంతం చేసి పెళ్లి చేస్తేనే ఈ కోర్టులో అన్ని కేసులు అన్నీ ఆగిపోయాయి. కానీ అక్కడ ఏంటంటే పంతులు గారు చక్కగా పొందం చూసి మంచి వివాహం మంచిగా ఉండాలి వీళ్ళు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వివాహం చేస్తారమ్మా. కానీ వాళ్ళకి నంబర్లు తెలియదు, ముహూర్తాలు తెలుసు వాళ్ళకి. సో డేట్లు కలవనప్పుడు ఈయనేమో 6 ఈయన 3 అనుకో, 6 పువ్వులు 3 కాయలు, 3 పువ్వులు 6 కాయలు, ఈయన 2 ఈయన 9 5, వీళ్ళందరికీ గొడవలు అవుతానే ఉంటాయి. ఇక డేట్ ఆఫ్ బర్త్లో మ్యాచ్ కాకపోతేనే ఎక్కువ గొడవలు అవుతాయి అమ్మ. అదొకటి. ప్లస్ పెళ్లి డేట్ బాగోలేకపోతే, మ్యారేజ్ డేట్ ఇస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్, పెళ్లి డేట్ బాగా లేకపోతే గొడవలు అవుతాయి డెఫినెట్గా. అందుకనే మ్యారేజ్ డేట్ చాలా జాగ్రత్తగా పెట్టి, పెళ్లికి ముందు ఏముంది ఎవడైనా ఎట్టయినా బతికిపోతాడు, ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా, ఏముంది బాధలే ఉంది, ఏదో కష్టపడో రిక్షా దొక్కో ఎట్టగొట్ట వాళ్ళ అమ్మ నాన్న ఏదో తెచ్చి పెడతారు, ఏదో చదువుకుంటే చదువుకుంటారు, లేదా ఫెయిల్ అవుతుంటారు, పాస్ అవుతుంటారు, మార్చి కాతే సెప్టెంబర్ కాతే మార్చి, అట్టయినా జరిగిపోతుండదు. కానీ లైఫ్ అసలు బిగిన్ అయ్యేది ఎక్కడి నుంచి? మ్యారేజ్ దగ్గర నుంచి. సో ఇక్కడ మ్యారేజ్ డేట్లు కలవాలి, మ్యారేజ్ కలవాలి, అన్నీ కలిస్తే అక్కడి నుంచి లైఫ్
Date of birth కలర్. చాలా బాగా ఉండి బాగా డెవలప్ ఒకవేళ అవడానికి పంతులు గారితో ముహూర్తాలు పెట్టించుకున్నప్పటికీ కూడా ఒకసారి మీ దగ్గరికి వచ్చి దాన్ని క్లారిఫై చేసుకుంటే కనుక ఫ్యూచర్ ఇంకాస్త బెటర్ గా మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకని మేమేం చేస్తామంటే మమ్మల్ని వచ్చి పెళ్లి ఏంటి అనగానే మేము చెప్పాం, పంతులు గారి దగ్గరికి వెళ్ళి 3-4 డేట్లు తెమ్మంటాం. నీకు ఇంత చక్కటి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా, ఓకే ఇగో పంతులు గారి దగ్గరికి వెళ్ళి 3-4 డేట్లు తీసుకురమ్మంటే వాళ్ళు 3-4 డేట్లు తెస్తారమ్మా. తెస్తే దానిలో మేమేం చేస్తామంటే ఇగో నిన్న ఒక ముహూర్తం తిరుపతి నుంచి, ఓకే 13/5 ఒక ముహూర్తం, 25/6 ఒక ముహూర్తం, 2/7 ఒక ముహూర్తం, 3/2 ఒక ముహూర్తం, 29/4 ఒక ముహూర్తం, 3/5 ఒక ముహూర్తం తెచ్చారు. మేమే చెబుతాం వచ్చి మాకు పెళ్లి డేట్ కావాలని అంటే నేను పెట్టను బాబు, ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలని ముందే చెప్పాము. పంతులు గారి దగ్గరికి వెళ్ళి 4 ముహూర్తాలు తెచ్చుకోమన్నా. తెచ్చుకున్నాక వాటిలో వీళ్ళిద్దరు మ్యారేజ్ డేట్లు వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు చెక్ చేస్తే 3/5 కలిసింది. వాళ్ళే 3/5 అంటే తక్కువ టైం ఉందండి ఇంకేదైనా చూడమన్నా. నేను చూడను. ఓకే ఇప్పుడు అనవసరంగా ఏదో ఒకటి చెప్పామనుకో అమ్మ, పెట్టుడు ముహూర్తంలా చేసాం, రేపు పొద్దున వాళ్ళు డిస్టర్బ్ అయితే ఆ పాపం మనమే మోయాలి. పాపం ఎక్కడికి పోదమ్మా, మళ్ళీ మనం కూడా మోయాలి. పంతులు గారు ముహూర్తం పెట్టిన తర్వాత ఆ డేట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి, ఫ్యూచర్ బ్రైట్ చేసుకోవడానికి రెహమాన్ గారితో కాంటాక్ట్ అవ్వడానికి కూడా మీకు స్క్రీన్లో ఉన్నాయి. ఒకవేళ మీరు హైదరాబాద్ కాకుండా వేరే ప్లేసెస్లో ఉన్నా అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకోవడానికి మీకు నెంబర్స్ కూడా స్క్రోల్ చేస్తున్నాము. డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడండి, మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి, లైఫ్ని ఫ్యూచర్ని బెటర్గా